ఇర్ఫాన్ అయితే ఎవరో ఏమో అన్నారంట స్కూల్ కాడ. మనకి ఫోన్ అయితే చేస్తుండు ఇప్పుడు ఇర్ఫాన్ ఫోన్ చేయండి. ఇర్ఫాన్ గారు చెప్తూ చేసినావా? హలో అట్లా అన్నాడా? తిడుతుండ్రా బిడ్డేడు ఈ తడిలి తీరా ఇది ఏమంటున్నాడు? అరే బెటే, అరే నువ్వు ఏమనుకుంటున్నావు? మేము చిలుక కూడా పెట్టినాం. అరే చెప్పడానికి మళ్ళీ తిడుతున్నాడు. అరే నవ్వుతుండ్రా ఈడు నవ్వుతుండ్రా. అయ్యో నవ్వుతుండ్రాడు. అరే నవ్వుతుండ్రాడు. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. అబ్బా రే ఈయన దగ్గర రూపాయి ఖర్చుండదు అంటున్నాడు. అయ్యా చిల్లరగాడు. మాత పైసలు తిట్టినాడు మళ్ళీ తిట్టిండ్రాడు. ఏమన్నాడు రాడు? నీకుంది అది కన్ఫర్మ్, నీకుంది. నీ అడ్రస్ ఎంతసేపు కాదు నాకు. సో వెల్కమ్ బ్యాక్ టు మన ఇర్ఫాన్ అయితే కొత్త ఛానల్ అయితే పెట్టేసిండు. ఇవాళ నుంచి మీ అందరికి మాటిస్తున్నా, ఇమ్రాన్ అయితే నన్ను మంచిగా తయారు చేసిండు. నేను కూడా ఇర్ఫాన్ గాని ఇట్లనే తయారు చేస్తా అని చెప్తున్నా. ఇర్ఫాన్ ఏమంటావురా? వీడియోలు చేసామా? చేసి రాత్రి మందాయి అనుకున్నాం. నేను ఇర్ఫాన్ గారు అయితే ఇవాళ నుంచి కొత్త పరేషాన్ ఇర్ఫాన్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. కొంచెం మీ అందరు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఇర్ఫాన్ జల్లి సపోర్ట్ చేయమంటారా? అరే మంచిగా రిక్వెస్ట్ చేయాలరా భయ్. ప్లీజ్ మీకు మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే నేను చేస్తా. మంచి వీడియోలు ఇట్లా ఎన్నెన్నో కంటెంట్ వీడియోలు అయితే మీ బరాబర్ మేము కూడా చేసాయో వారా మళ్ళీ చదువుతున్నాయి పాటి పక్క చేయాలా? మళ్ళా ఒక డాన్స్ అయ్యి చూద్దాం. ఒక దయ్యం లెక్క చెయ్యి. వచ్చా ఇప్పుడు జోకర్ నాకు ఇంట్రెస్ట్ పోయింది. సరే నువ్వు స్కూల్కి పోయినప్పుడు ఒక నా పిల్లని పటాయించినావంట, నిజమేనా? మళ్ళీ ఎందుకు అందరు అట్లా చెప్తున్నారు నీ మీద? తెలిసిపోయిందా? తెలిసిపోతుంది. మీరు చేసిన ఘనకార్యం అలాంటి లేదని చెప్పండి. ఫోన్ చేద్దాం మనకి. సో మన ఇర్ఫాన్ అయితే ఎవరో ఏమో అన్నారంట స్కూల్ కాడ. మనకి ఫోన్ అయితే చేస్తుండు ఇప్పుడు ఇర్ఫాన్ ఫోన్ చేయండి. ఇర్ఫాన్ గారు చెప్తూ చేసినావా? హలో అట్లా అన్నాడా? తిడుతుండ్రా బిడ్డేడు ఈ తడిలి ఏమంటుండ్రా? నిన్ను కొడతా అంటుండా? ఇంకోసారి నీ డాడీ కొడతా, నీ తమ్ముడికి కొడతా, నీ అక్కకి కొడతా. నీ అక్కని, నీ తల్లిని, నీ చెల్లిని, నీ అమ్మని, అక్కని, తల్లిని, చెల్లిని పట్టుకొని హలో బాబా అరే పెద్ద మాట నేర్చిండ్రా ఇడు. మీ డాడీ అనుకుంటాడు కదరా, వచ్చాడరా రాయేసాడంట. ఎట్లుంటుందా ఇప్పుడు దిబ్బలాగా? చెప్పు
మీ డాడీని కొడతా అంటుంటాడు. ఫోన్ కట్ చేయి. కట్ చేద్దామా? కట్ చేయి. మా ఇంటికి పోదాం. అరే ఇంటికి వద్దురా బేటే, పెద్దలు అయిపోతుంది, 10-20 మంది ఉంటారు, ఒకటి రాడు మళ్ళా కొడితే. అరే నేను ఉన్నా కదా. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? అరే ఆగరా, అప్పుడు అది ఆగరా. ఇప్పుడు ఒక్కొని పోతావురా, వాళ్ళ ఇంటికి పోతావు, ఆడు ఒక 10 మంది ఉంటారు, నువ్వు ఆయన గల్లబడతావు, వాడిని గల్లబడతాడు, మీతో వెనకాల 10 మంది గల్లలు పట్టేస్తారు, గబాగబా గుద్దేస్తారు. ఏం చేస్తావు? నీలాంటి వాడిని ఎలా నేల మీద దించాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఒక్కని పోతావు అరవై, నేను కొడితే ఏం చేస్తావు? నేనెందుకురా మళ్ళా, నేను దెబ్బలు ఇంటికి. నువ్వు ఒక 10 డిప్స్ కొడతా అంటే వస్తారా అబ్బాయి? సరే డిప్స్ కొట్టొస్తా. వస్తావారా నీకు? అరే 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 మామా ఒకసారి నించో చాలరా పా, బలం చూపి ఒకసారి అందరికి, అట్టు చూపిరా. అబ్బా అరే కూసారా, ఇప్పుడు కొట్లాడదాం మనం పోయి. ఇప్పుడు అరే అడిగి పోయినాక ఫస్ట్ అటాక్ చెప్పారా? ఇప్పుడు సెట్ తీసి ఇట్లా అంటావా? ఇప్పుడు నాకు ఇక్కడ కూర్చో, ఒక 5 నిమిషాలు గ్యాప్ నాకు, మంచి ప్లాన్ వేసి పోదాం మనం దొంగతనాన్ని కొట్టనీకి. కూర్చో, ప్లాన్ వేస్తా. ఫస్ట్ ఆ ఇల్లు వస్తుందిరా, ఆ ఇల్లు రాగా నువ్వు పోతావా నేను పోతాను లోపలికి? నువ్వు పోతావా? దెబ్బలు తింటావు మళ్ళా. ఓహో ఇది భలే ఉంది అబ్బా. నేను దెబ్బలు తినాలా మళ్ళా? సరే లొల్ల పంచాయతీ వదిలేరా భయ్. కుష్లో ఒకటి అడుగుతావు, నువ్వు నిజం చెప్పాలా? ఇది వదులు, అది వదిలేరా అబ్బాయి, అది ఇది వదిలేరా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, నువ్వు నిజం చెప్పాలా? అరే వాళ్ళ ఇంటికి వదిలేరా అని కొట్టినాం, వచ్చేసినాం అనుకో. ఇప్పుడు ఒకటి నిజం చెప్పాలా? అరే ఇగో నీకు ఒకటి చెప్పాలారా? ఇప్పుడు కొట్టాకరా భయ్, ఇట్లా ఎటు పోయి కొడుతావా అని ఇంట్లోకి తెచ్చి కొడదామా? సరే కొడదాం. ఒక్కసారి కూర్చో. ఇగో మీ అందరికి తెలియదు ఒకటి, మన ఇర్ఫాన్కి అయితే లవర్ ఉందంట. ఏడుంది? నిజం చెప్పు, పేరు సిగ్గు పడుతున్నాడు ఇటు తిరిగి, పేరు ఇటు చెప్పరా, సిగ్గు పడుతున్నాడు. నిజంగా ఉంది లవర్? ఏడుంది? స్కూల్. అమ్మా ఏం పేరు రా? చిట్టియా? అరే టీచర్ అంటున్నాడు. మా డాడీ పోలికలు పడ్డాయా? సరే ఇటు రారా భయ్. ఏమైందిరా? ఇటు రారా భయ్, ఒక నిమిషం. ఏమైందా? అన్నింటికి పోతున్నామా? ఏడుంటాడు లేడు కదరా? ఏడురా లోపల బిడి అరే వచ్చిండ్రా. ఎట్లా కొడతావు? వస్తే ఎట్లా కొడతావు? కొట్టు. రారా చచ్చిపోతాడు మాకు, చచ్చిపోతా. సారీ రా. అరే చాపేరా. సంపేషన్ తెలుసా అని బా, నాకు తెచ్చేత్ర పాటేర్రా. కూర్చోరా. ఇప్పుడు చూడరా, మీ డాడీని ఎవరైనా కొడితే నువ్వేం చేస్తావు? నేను గప్ప గుద్దేస్తా. ఎవరికి? మీ డాడీకా అన్న? ఇప్పుడు పోయి కూడా మా ఇంటికి గుద్దేస్తా. మస్తు కొడతావారా? మస్తు కొడతా. ఎట్లా కొడుతావు? అరే బాయ్, ఇంటికి పోతాం. ఇంటికి ఆగురా బాయ్, ఆ ఇంటికి తర్వాత మీ మమ్మీని కూడా ఏమన్నా అంటే ఏం చేస్తావు? నేను కూడా కొట్టాము. ఎట్లా కొడతావు? సరే మీ డాడీ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు అనుకుంటుండు, నువ్వేమవుతావు చెప్పు. మీ డాడీ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు అనుకుంటుండు అబ్బాయి, నువ్వేమవుతావు? చూసారు కదా, మా చిలుకలు పుట్టాడు, మాలేకర్ అవుతాడు. ఇమ్రా చూడు, దేవుడు ఏమైతే అంటుండో, నువ్వు లేనప్పుడు ఏమవుతావురా?
పెట్టే ఫోన్ చేయరా ఇంక ఫోన్ చేయి జై ఫోన్ చేయి నీ పెళ్లి చేస్తా అప్పుడే. తీరా ఇది ఏమంటున్నాడు అరే బెటే అరే నువ్వు ఏమనుకుంటున్నావు మేము చిలుకలో పెట్టినాం అరే చెప్పడానికి మళ్ళీ ఇడుతున్నాడు అదే మళ్ళీ తెలుసురా తొడగొట్టా నీ గుడ్డి కూడా తిట్టా చిచ్చుకో కూడా కొట్టు సంపేస్తా ఇంటికి వస్తే ఎంత టవరాను ఎంత వచ్చిరా ఇటీ 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 తీసుకో. హలో అరే ఇలా మమ్మీని కొడతా అంటున్నాడు కొట్టావా ఇప్పుడు నీ ఇంటికి వస్తా. నీ ఊరొచ్చా నీ ఇంటికి వచ్చా నీ నట్టింటికి వచ్చా మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే నన్ను చంపరా రా ఇటీ ఇటీ తీసుకో. హలో బా అబ్బా షట్ తిట్టిడా మళ్ళా ఇలా అయ్యను కూడా కొడతా అంటున్నాడు బా నీ అయ్యాకి కొడతా. ఏ భయపడ్డాడు ఫోన్ చేయడానికి ఫోన్ చేయి ఫోన్ చేయి భయపడ్డాను అరే 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 ఇడేమంటుడు రిఫండ్ రిఫండ్ రా ఇదే వీడంతే. ఒక్కసారి ఇక్కడ ఇడేమంటుడు ఇట్రా ఏమైందిరా పిలిపిస్తున్నా అనుకుంటున్నా మావాడు ఏం చేయడు అనుకుంటున్నారా మీరు అరే కండలు చూపిరా నీ కండలు చూపిరా ఇట్లా పెట్టి పిలిపిస్తున్నా అనుకుంటున్నావా అరే అరే నువ్వు ఇవ్వాలైనా ఇట్టు అరే అరే బేజాకరా అరే అడేమన్నాడు తెలుసారా ఇప్పుడు నువ్వు అనుకుంటావు కదా వచ్చి మీ డాడీ ఉంటాడు ఇక్కడ లేపి గప్ప గప్ప గుర్తాడంట ఇడు చంపేస్తా అంటుడు నీ మమ్మీని పనుకుతావు కదా నీ డాడీ బ్యాటికి వస్తావు కదా నీ ఇంటికి రాబట్టి గుడ్డేసా భయపడ్డా అరే నవ్వుతుండ్రా ఈడు నవ్వుతుండ్రా ఫోన్ బంద్ చేయి. అరే దుర్యాను ఇటీ ఇటీ తీసుకో. అరే నేను ఫోన్ ఆగు ఆగు ఇప్పుడు. అయ్యా అరే అడేమంటావు చూడు ఏమంటావు ఇట్రా ఇట్రా ఆడంట ఇర్ఫాన్ గారి స్కూల్ పోయటం కిడ్నాప్ చేస్తా అంటుండ్రా బేటే అరే స్కూల్ నీ డాడీ నీ కూడా కిడ్నాప్ చేస్తా స్కూల్ పోయి సరేనా? పెట్టేసిందా అయ్యో నవ్వుతుండ్రాడు అయ్యో అరే నవ్వుతుండ్రాడు Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. నీకు కొట్టా తిట్టిండు ఇప్పుడే తిట్టిండా నేను తిట్టిండా తిట్టిండు తిట్టను. హలో అబ్బా 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 అరే రే మాటలు ఏమే తిట్టిండంట అరే ఈయన దగ్గర రూపాయి ఖర్చుండదు అంటున్నాడు అయ్యా చిల్లర్ గాడు ఈనాటి అరే నువ్వే చిల్లకర్రా నువ్వే మాత పైసలు ఎవడ్రా నువ్వు? నాకు అడ్రస్ పెట్టావు. ఎక్కడున్నా వస్తాను నేను ఇప్పుడు. నాకు మెసేజ్ పెట్టా అడ్రస్. బా తిట్టిండాడు మళ్ళీ తిట్టిండు రాడేమో వాడేమో అన్నాడు సైలెంట్ అయింది ఏమన్నాడు రాడు ఏమన్నాడు ఏం మచ్చనా నా దగ్గర పైసలు ఉన్నాయి. నీకుంది అది కన్ఫర్మ్ నీకుంది. నీ అడ్రస్ ఎంతసేపు కాదు నాకు. పైసలు చూపిస్తాం. చూపిరా చూడమనరా వీడియో కాల్ చేయమని వీడియో కాల్ చేయి. రైట్ చూస్తుంది ఇగో చూడరా చెప్పానికి చూడరా రే ఎన్ని పైసలు ఉన్నాయి చూడరా ఎన్ని పైసలు ఉంటారా చూడరా. లేక గతిలో అనుకున్నావు ఆరా చెప్పురా నీకు గట్కన్నారా ఫోన్ మాట్లాడు నా గట్కన్నావా గతిగుచ్చి కాదురా గట్కన్నావా అట్లా కాదురా అరే రేపటికి ఫోన్ చేస్తే మంచిగా ఉండదు రా బాయ్ కాంప్రమైజ్ అయిపోరా బాయ్ ఎందుకు అంతోటి ఇట్రా కాంప్రమైజ్ అయిపో ఎందుకు మళ్ళా చెప్పే ఫోను ఏ చేస్తాడు చెయ్యి కాంప్రమైజ్ అయిపోను కాంప్రమైజ్ చేయి. ఇంటికి వస్తే మళ్ళా గరం ఆగ్రా పోయి ఇంటికి వస్తే పైసలు అరే ఇగో సెటిల్మెంట్ రా బాయ్ సెటిల్మెంట్ అంకేం చెప్పు అరే కాంప్రమైజ్ అరే వాళ్ళ మమ్మీ చచ్చిపోయిండు. అరే నీ మీద వస్తుందా కేసు అయితే నీ మీద తిట్టిండా వీడు ఇప్పుడు అరే సారీ చెప్పిరా సారీ చెప్పి సరే సారీ సారీ కేసు అయితే నా మీద భయపడుతున్నా ప్రాంక్ చేసినాను. పలక రాయలేక రాసుకున్న రాతలన్నీ మారిపోయేనే ప్రాంక్ చేసిండు వీరే. నీ మిన్నా ఆ మరి వాళ్ళ అమ్మ చచ్చిపోయి నిజమేనా కాడు మరి ప్రాంక్. ఫోన్ పెట్టేసినారా పెట్టిస్తున్నా. ఇగో మైక్ అన్నకి ఇచ్చి
నేను తీస్తా. అరే ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు కావాలి. ఇప్పుడు మళ్ళా వీడియోనా? ఏ వీడియోస్? అరే వాళ్ళ ఇంట్లో పోలా. వాళ్ళ ఇంటికి ఇప్పుడు తెలుసా? వాళ్ళ ఇంటికి ఆయన వస్తా అంటుండ్రా. ఎప్పుడు వస్తుండు? రేపు వస్తుండ్రా. పప్ప నీళ్ళు ఫస్ట్. పప్ప నీళ్ళు రేపు వస్తుండు. నువ్వు కొట్లాడతావా మళ్ళా? కొట్కాత. ఇప్పుడు 10 మంది ఉన్నారు అనుకో, నువ్వు కొట్లాడతావా? బరాబర్ ఫేస్ టు ఫేస్. మళ్ళా డర్గాన్లే కూరుకోదురా పోయి. నువ్వు డర్గాన్వా? పిరుకుపిత్తోనువా? మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఇంటికి పోమా? ఫస్ట్ నీ స్టామినా ఎంత చూపి డిప్స్ కొట్టు. ఒక 5 కొట్టు. కొట్టు. అరే రే అయ్యా బాయ్. ఇంకెన్ని కొడతాడు? దమ్ముంది నించోరా. ఇప్పుడు ఎట్లా ఎంతమంది కొడతాం చెప్పరా? ఎట్లా ఇంకట్రా ఓ నోని కొడదాం. వాళ్ళ మమ్మీకి, వాళ్ళ డాడీకి, వాళ్ళ తమ్ముడికి, అందరికి కొడతాం. అంతే. నువ్వు ఎల్లు పెట్టకు మధ్యలో ఇరికాను అని. అరే మీ డాడీ అడ్డం ఇచ్చుడు. మీ డాడీ అడ్డం వచ్చిన మా అమ్మ అడ్డం వచ్చినా కొట్టుడు ఆగొద్దురా. ఇలా కొట్టుడు మాత్రం పక్కా. ఏమంటావు? మీ డాడీ వచ్చింది. మీ డాడీ వచ్చింది. మీ డాడీ వచ్చింది. మీ డాడీ వచ్చింది. డాడీ వచ్చింది. గమ్మున కూర్చోరా. ఎందుకు మనకి లొల్లి? ఏ భయపడ్డాడు? అదే గమ్మున కూర్చో. మనకేం తెలియదు. మనకు లొల్లి కాలే, పంచాయతీ కాలే. ఏమంటావు? సారీ చెప్పి. నేను కూడా సారీ. వచ్చిండ్రా. ఏం కాదా? కొడదామా మా డాడీని కూడా? ఇప్పుడు ఎవరన్నారు కొడదామని? మా డాడీకి కొట్టదు. మా డాడీ నచ్చరు. ఎందుకంటే నాకు పైసలు ఇచ్చిండు డాడీ. ఎంత ఇచ్చిండు? 3 రూపాయలు. ఏం చేస్తావు 3 రూపాయలు? 3 రూపాయలు తెచ్చా కింద తీసే నా డాడీకి పోయి 10 రూపాయలు ఇస్తావా? 10 రూపాయలు నీ దగ్గర ఉంది కదా? లేవురా. అవి ఉత్తుతి ఉన్నాయి. ఉత్తుతీరా. సరే రైట్ బాయ్.